విశాఖలో వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ కలాం నజీర్ ప్రారంభించారు. పథకాలపై అవగాహన కల్పించడం, ప్రజల అభిప్రాయాలు సేకరించడం, అర్హులకు లబ్ధి కోసం నమోదుకు అవకాశం కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మారుమూల పల్లెల ప్రజలకు సైతం పథకాలను అందించడమే కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని మేయర్ గొలగాని హరివెంకట కుమారి మాట్లాడుతూ, అందరికీ లబ్ధి కోసం వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం పథకాల లబ్ధి ప్రజలకు అందేలా చేస్తామని, ప్రజలందరికీ పథకాలపై అవగాహన కల్పిస్తామని తెలియజేశారు. Around 1.18 lakh beneficiaries have been given outside here, and all of them have been sanctioned houses. So that we have layouts in which we are taking up the construction of all these 1.18 lakh. బాబు కనబడతాడు. నమస్తే Portion Abhiyan. under the portion of the pregnant women are given 3 cases of 45 days. We have half 80%. ప్రజల వరకు అందరి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడడమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం. సంపన్నుల సంగతి అలా ఉంచితే, నిరుపేదలకు ప్రభుత్వం వారి కోసం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రజానికానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పేందుకై, అవగాహన కల్పించేందుకై చేపట్టిన వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం కానుంది. అధికారుల చేతుల మీదుగా ఈ వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమం జ్యోతి ప్రజాపరమాయే సార్. మన సంకల్పం వికసిత భారత్ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆత్మనిర్భర దేశంగా తయారు చేస్తాను. వలసవాద మనస్తత్వ పూర్తిగా విడనాడతాను. భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం నాకు గర్వకారణం. ఐకమత్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేసి దేశాన్ని రక్షించే వారిని గౌరవిస్తాను. భారతదేశ పౌరునిగా నా బాధ్యత గుర్తించి విధులు నిర్వర్తిస్తాను. And I also request His Excellency Honorable Governor of Andhra Pradesh Dasari Sravanti, who participated in 27th National Football Championship 2022 and 2023. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నజీర్ గారి చేతుల మీదుగా కుమారి దాసరి స్రవంతి సత్కరించబడుతుంది. అదేవిధంగా శ్రీ కుసుమంచి తేజేష్ participated in 74th Senior National Aquatic Championship 2021. His Excellency Honorable Governor of Andhra Pradesh Sri Abdul Nazir sir is felicitating Tejesh. Srimati G. Venkata Kumari, Mayor, Greater Visakhapatnam Municipal Corporation, all the other dignitaries present here on the occasion of Viksit Bharat Sankalp Yatra program, my warm greetings to you all. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సోదర సోదరీమణులు, మీడియా ప్రతినిధులు అందరికీ నా నమస్కారం. For India and its citizens, Amrit Kaal aims to improve the lives of Indians and bridge the gap in development between villages and cities. The Viksit Bharat Sankalp Yatra is targeted to ensure that the benefits of all the welfare schemes reach up to the people of the last mile, and no eligible person in the country is left out of the journey of development. The country cannot be prosperous if the poor are left behind. As our Prime Minister Shri Narendra Modi ji once said, and I quote, "Government should identify the needs of the citizens and give them their rights. This is natural justice, this is social justice," I unquote.
The Prime Minister also said that India will become a developed nation by 2047 if all the 140 crore countrymen take a resolve to work for its development.